మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ అనేది మాక్సిమం 2 ఇయర్స్ ఉంటది. ఏ యూనివర్సిటీలోనైనా. తర్వాత ఈ కోర్స్ ఫీజ్ వచ్చేసేసి అప్రాక్సిమేట్‌గా $80,000 టు $1,00,000 ఫర్ ఫుల్ కోర్స్ ఉంటది. సో, స్కాలర్‌షిప్స్‌కొచ్చేసరికి మీరు అప్రాక్సిమేట్‌గా 20% స్కాలర్‌షిప్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత జాబ్ మార్కెట్ ఎట్లుంటదనంటే, మీరు ఒకవేళ మీ స్టూడెంట్ డ్యూరేషన్‌ల ఒక ఇంటర్న్‌షిప్ జేసినట్టయితే, కంప్యూటరైజ్డ్ వర్క్ ఏదైనా జేసినట్టయితే, అది మీరు రిఫరెన్స్‌గా పెట్టుకొని మీరు జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తే హై పర్సెంటేజ్ ఛాన్స్ ఉంటదన్నట్టు. ఈ కోర్స్ అయిపోయినంక 100% జాబ్ వస్తదనంటే, ఇట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ జాబ్ మార్కెట్. సో, వి నీడ్ టు ట్రై అవర్ బెస్ట్. అదొకటే చెప్తా నేనైతే. ఇప్పుడు కూడా చాలామంది ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు ఎక్కడైనా సరే ఏందంటే, వాళ్ళు మాస్టర్స్ ఇన్ ఐటీ చేసినా గానీ, నాన్ ఐటీ ఫీల్డ్‌లో జాబ్ చేసే వాళ్ళు చాలా మందున్నారు. ఒకవేళ మీరు స్టూడెంట్ డ్యూరేషన్‌లో మీరు ఒక ఐటీ ఇంటర్న్‌షిప్ చేసినట్టయితే, ఒకవేళ వెనకాల డెలాయిట్‌లో గానీ, పక్కనున్న అమెజాన్‌లో గానీ, ఎక్కడ చేసినా గానీ మీకు మాక్సిమం అదే కంపెనీలో జాబ్ వచ్చే స్కోప్ అయితే 99% టోటల్‌గా నీ స్కిల్స్, రిఫరెన్సెస్ ఇంకా నీ యూనివర్సిటీ రెప్యుటేషన్ ఇవైతే చాలా మ్యాటర్ అయితాయన్నట్టు. బిగ్ కంపెనీస్‌లలో మీరు వర్క్ చేయాలంటే.